హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంకే ఫ్యాక్ట్స్ తెలుగు. మన చరిత్రలో ఎన్నో నాగరికతలు వెలిశాయి, క్షీణించాయి. కానీ కొన్ని మాత్రం ఒక రహస్యంగా మిగిలిపోయాయి. అటువంటి ఓ మాయా కథ, ఓ మాయమైన రాజ్యం గురించి, అదే మాయన్ నాగరికత గురించి తెలుసుకుందాం. మాయన్ నాగరికత సెంట్రల్ అమెరికాలోని యుకటాస్ పెనిన్సులాలో మొదలైంది. సుమారు 2000 బీసీఈలో ప్రారంభమై 1500 సిఈ వరకు వెలిగిన అద్భుతమైన నాగరికత ఇది. ఇవాళ మనం మెక్సికో, గ్వాటెమాలా, హోండురాస్ ప్రాంతాల్లో ఈ నాగరికత అవశేషాలను చూస్తుంటాం. చిచెన్ ఇట్జా, టికాల్, పాలెంక్ వంటి మహానగరాలను మాయన్లు నిర్మించారు. ఎత్తైన పిరమిడ్లు, ఆలయాలు మరియు రాజకోటలు వారు నిర్మించిన అద్భుత కట్టడాలు. మాయన్లు ఖగోళ శాస్త్రంలో నిపుణులు. చంద్రుని చలనం, గ్రహణాల గణన ఇవన్నీ ఖచ్చితంగా ముందే చెప్పగలిగేవారు. మాయన్ క్యాలెండర్ గురించి విన్నారా? అది భవిష్యత్తు వరకు నిర్దిష్టంగా కాలాన్ని చూపగలిగేది. మాయన్ ప్రజలు వ్యవసాయం, వాణిజ్యం, కళ, నృత్యం, సంగీతంలోనూ పురోగమించారు. వారు కోకా మరియు మొక్కజొన్న మరియు కొన్ని రకాలైన ఫలాలను పండించేవారు. మాయన్లు బలి పూజలను, వేడుకలను, ఆటలను ఒక పండుగల నిర్వహించేవారు. మాయన్లు దేవుళ్లను ప్రకృతి శక్తులకు ప్రతినిధులుగా భావించబడేవారు. సూర్యుడు, చంద్రుడు, వర్షదేవత, ప్రతి దేవుడి కోసం ప్రత్యేక మందిరాలు ఉండేవి. వారు పూజలలో మానవ బలులు కూడా సమర్పించేవారు. ఇది వారి నమ్మకాల్లో ఒక భాగం. కానీ ఉన్నట్టుండి ఒక సమయంలో మాయన్ నగరాలు ఖాళీ అయ్యాయి. జనం పారిపోయారు. అసలు ఎందుకు? ఈ ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదు. వాతావరణ మార్పులు, అంతర్గత యుద్ధాలు, రోగాలు, వీటి వల్ల మాయన్లు మాయమయ్యారనే మిస్టరీ ఇంకా కొనసాగుతోంది. శతాబ్దాల తర్వాత శాస్త్రవేత్తలు మాయన్ నగరాలను తిరిగి కనుగొన్నారు. లైడార్ టెక్నాలజీ వల్ల అడవులలో దాచిన నగరాలు వెలుగు చూశాయి. రోజుకో కొత్త నగరం, కొత్త దేవాలయం వెలుగులోకి వస్తుంది. మాయన్ నాగరికత మానవ చరిత్రలో అద్భుతమైన అధ్యాయం. వారి విజ్ఞానం, సంస్కృతి, శిల్పకళ ఇవన్నీ మనకి ఇప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. ఒక గొప్ప నాగరికత మాయమైంది, కానీ మన కళ్ళ ముందు ఆ మాయ ఇంకా కదులుతుంది. ఈ కథే మనకు ఒక గమనించాల్సిన హెచ్చరిక. ఇలాంటివే మరిన్ని వింత కథలు తెలుసుకోవాలంటే ఎంకే ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం, అది ఓ గమ్మత్తైన చరిత్రతో. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన తెలుగు విషయాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.